నమస్తే. మీ పేరు? నాగిరెడ్డి. నాగిరెడ్డి గారు ఏం చేస్తుంటారు? మామూలుగా వ్యవసాయమే. వ్యవసాయం చేస్తుంటారు. మరి ఏంటి పరిస్థితి ఎలా ఉంది రైతులకి? ఈసారి ఏ పార్టీ వస్తుందని అనుకుంటున్నారు? ఏ పార్టీ? వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది అనుకుంటున్నారు. అంటే అంత ఆలోచించకుండా వైసీపీ రావాలంటున్నారు కదా. ఈ 5 ఏళ్ల కాలంలో రైతులకి ఏ విధమైన లబ్ధి జరిగిందంటారు? ఇప్పుడు రైతు భరోసా వచ్చింది, రైతులకి అంతా కొద్దిగా బాగానే ఉంది ప్రస్తుతానికైతే. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సుమారుగా ఈ 4 ఏళ్ల 10 నెలల కాలంలో రైతులకు చేసిన మంచి ఏమీ లేదు, రైతులకు ఒరిగింది ఏమీ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. రైతులకి ఆయన చేసేదే ఉంది. ఆడ ఇప్పుడు కొన్ని మంచి పనులు చేస్తూనే ఉండడు. ఆయన చెడ్డ పని ఏది చేయలేదు, అంతా బాగానే ఉంది. అంటే మరి మేము అధికారంలోకి వస్తే రైతులకి ఇంతకంటే మెరుగ్గా సబ్సిడీలు ఇస్తాం, రైతు భరోసాలు పెడతాం అని వాళ్ళకి ఆ సీన్ లేదు, వాళ్ళని ఎవరు నమ్మరు. మరి మీకు తెలిసినంత వరకు రైతులకి ఏ గవర్నమెంట్ లో మంచి జరిగింది అనుకుంటున్నారు? రైతులకి వైసీపీలోనే జరిగిందని 90%. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొత్తగా బీజేపీ పార్టీ అన్ని పొత్తులతో వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుందంటారు ఈసారి? ఎవడొచ్చినా ఏది రాదు, జగనే వస్తాడు. జగనే వస్తారంట. మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అసలు భయపడే పనే లేదు, దానికి మాత్రం ఎదురే లేదు. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? ఈసారి పిఠాపురం వాడు ఒక ఎదవ పనికిరానోడు. ఎందుకు వాడు ఎవరు అసలు ఎత్తగా కానీ నువ్వు వేస్ట్ గాడు. అంటే జన సైనికులు చెప్తున్నారు కదా ఈసారి ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్. ఆయన అవుతాడు, ముందు ఆయన నిలబడి సీటు గెలవ మరి చూద్దాం. అంటే మరి మీకు తెలిసినంత వరకు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దగ్గర 150 మాత్రం నమ్మకం అని. 150 దాకా వస్తాయి. మరి పిన్నెల్లి గారి పరిస్థితి ఏంటి? మార్చల్ నియోజకవర్గం పిన్నెల్లి గారి పరిస్థితి కూడా తిరగలేదు, గెలుస్తాడని మేమైతే అనుకుంటాం. గెలుస్తారంటారు మళ్ళీ.